ఎన్నాళ్ళ నుంచో నేను హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు మా హౌస్ మీకు చూపిస్తాను. ఇది ఓన్ హౌస్ కాదండి, రెంట్ హౌసే. నేను అలాగా స్టార్టింగ్లో నేను తులసి మొక్కలాగా అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇదంతా మా గలీ అండి. చాలా బాగుంటుంది, రీసెంట్గా సైలెంట్గా ప్రశాంతంగా ఉంటుంది. పైకి స్టెప్స్ అవి. ఇప్పుడు ఇంటి నుంచి వచ్చాం కదా, మా ఇంట్లోకి వెళ్ళిపోదామా. స్టార్టింగ్ ఇది చూసారా, చాలా చిన్నగా ఉంటుంది ఇల్లు. నేను చాలా తక్కువ సామాన్లతో సర్దుకున్నానండి. ఇది స్టార్టింగ్ హౌస్ హాల్ అండి. ఇది చాలా సింపుల్గా సర్దుకున్నానండి. ఎక్కువ సామాన్లు ఏం లేవు మాకు. అలా సెట్ చేసుకున్నాను. సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం. స్టార్టింగ్ సాయిబాబా ఉంటుంది అలా. ఇది హాల్. అలా సింపుల్గా సర్దుకున్నాను. నాకు హాల్ అలా పెద్దగా ఉండాలని చాలా ఇష్టం. ప్రశాంతంగా చేయొచ్చు. ఈ గిఫ్ట్ మా అక్కగారు బావగారు నాకు కలిపి ఇచ్చారండి. చాలా ఇష్టం ఇదంటే నాకు, చాలా ఇంపార్టెంట్. డైనింగ్ రూమ్ చాలా సింపుల్గా ఉంటుందండి మా ఇల్లు. ఇది ఫ్రిడ్జ్ ఏరియాలో సెట్ చేసుకున్నాను. మనం సెకండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి మాది. చాలా సింపుల్గా సర్దుకున్నానండి. నేను ఓన్ హౌస్ కాదు, మాది రెంట్ హౌస్. ఇది వంటగది. సింపుల్గా ఉంటుంది మా వంటగది. పక్కనే ఇది పూజ గది అండి. వంటగది పక్కనే మా పూజ గది ఇచ్చాడు. ఓన్ హౌస్ అయితే వేరే ప్లానింగ్ ఉండు. ఇది ఒక బెడ్రూమ్. వంటగది ఆపోజిట్ ఇది ఒక బెడ్రూమ్. ఇది నేను జస్ట్ అలా పిల్లలు చదువుకునే రూమ్ లాగా నేను రెడీ చేసుకున్నాను. ఇక్కడ బీరువా, రైస్ ప్యాకెట్స్, రైస్ ఇవన్నీ స్టోర్. ఈ అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు దీనికి. ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇటు బాల్కనీ అండి. బాల్కనీ చాలా చిన్నది. ఇక్కడ బట్టలు ఉతుకునకి చేయడానికి ఇది ఒక బాత్రూమ్ ఇచ్చాడు మాకు. ఇది మా హౌస్ అండి. మా హౌస్ మీ అందరికి ఎలా నచ్చింది? నాకేం పెద్దగా సర్దుకున్నా రాదండి. ఏదో గజిబిజిగా సర్దుకున్నాను. ఏదో నా ఉన్న దాంట్లో నేను సర్దుకున్నానండి. బాయ్ అండి.